అనిపిస్తుంది అఖండ వైబ్? బాగుందన్న. ఓకే, నార్త్ లో కూడా ప్రెస్ మీట్ పెడితే మంచి ఆదరణ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ బాగుంటుంది అన్న. ఏంటంటే ఇప్పుడు బోయపాటి సీనుకి ఆయన హ్యాట్రిక్ విజయాలు అందుకున్న వ్యక్తులు వాళ్ళు. సో ఇంకోటి నాలుగోది కూడా విజయమే. ఎందుకు అని నేను చెప్తున్నా అంటే అక్కడ బాలయ్య, అక్కడ బోయపాటి, వీళ్ళిద్దరు కాంబినేషన్ ని ఫ్లాప్ చేసే మనగాడు లేడు. సో ఏంటి ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు బోయపాటి గారికి ఇద్దరికి ఫ్లాపులు లేవు. సో దీంతో మళ్ళీ హ్యాట్రిక్లు కొడతారా? ఖచ్చితంగా కంబ్యాక్ బోయపాటి గారు ఇస్తారు. ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు కాబట్టి బాలయ్య గారు. ఇప్పుడు బోయపాటి గారు అయితే మళ్ళీ బాలయ్యతోనే కంబ్యాక్ ఇస్తాడు ఆయన. అంటే సౌండ్లు అవుతాయా థియేటర్ లో? నాకు తెలిసి అప్పుడు ఓన్లీ పగిలిపోయినాయి బాక్సులు, ఇప్పుడు థియేటర్లో తగలాడిపోతాయి నాకు తెలిసి. సో ఈసారి చరిత్ర తాండవం ఆడబోతున్నాడా చరిత్ర పైన? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఒకప్పుడు అఖండ సినిమా చూసుకుంటే కనుక జస్ట్ ఆయన హెయిర్ కూడా అంత అంటే అఘోరా తీరు లేకోకుండా అట్లాంటి టైంలో అంత ఫామ్ లో తీసుకొచ్చిండు. ఇప్పుడు అంత హెయిర్ పెట్టి డైరెక్ట్ ఫ్యాన్ తలకు పెట్టేసుకొని ఇంత ఇంత ఎలివేషన్ పెట్టారంటే ఇక ఖచ్చితంగా హిట్ అవుద్ది అన్న. పరిస్థితి ఏంటి? ఎందుకంటే బాలయ్యకు హిట్ పడితే ఆగరు జనాలు. అది డిసెంబర్ నెలలో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన నెల అది. సో ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్న, ఇది కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దీనికంటే కూడా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు గారిది కావచ్చు, ప్రభాస్ గారిది కావచ్చు, పెద్ద పెద్ద అంటే ఇప్పుడు బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళే కన్నా. ఇప్పుడు బాలయ్య గారు అంటే ఎప్పటి నుంచో పెద్ద హీరో అయినా సరే ఇప్పుడు ప్రభాస్ గారికి ఉన్నంత వైబ్ అయితే ఆయనకు ఉండదు. కాబట్టి ఏంటంటే ఈయన వైబ్ వేరు. అసలు ఏ హీరో ఫ్యాన్స్ అయినా బాలయ్య గారి సినిమాలు చూస్తే ఎంటర్టైన్ అవుతారు. బాగా అరే భలే చేశారు బాలయ్య గారు అని చెప్పి అంత ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా హిట్ చేస్తారు, బ్లాక్ బస్టర్ చేస్తారు, ఇండస్ట్రీ హిట్ చేస్తారు, చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్లే పడ్డారు తప్ప ఒక ఇండస్ట్రీ టు బల్లే. ఇది ఇండస్ట్రీ హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను.